హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు ఈ వీడియో ఈ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఓపిక చేసుకొని అయినా ఉదయాన్నే లేచి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ మంచి మంచి ముగ్గులు ఇష్టం ఉన్నాయి ఇంట్రెస్ట్గా అయితే వేస్తుంటాను. ఇదిగోండి, ఈరోజు ఫ్రైడే కాదు కదా, అందుకని నార్మల్గా అయితే ముగ్గు వేశాను. దీనికి ఎర్రమట్టి కూడా వేయలేదండి. అయినా కూడా ఇంటికి కళగా ఉండే ముగ్గులు అయితే చాలా బాగుంటాయి కదండి. ఇదిగోండి, చూసారు కదండి ముగ్గు ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఓకేనండి. ఇంకా ఉదయాన్నే అయితే క్యారేజీలు హడావుడి ఉంటుంది కదా. ఈరోజు నేనైతే హాలిడే విషయం మర్చిపోయి మా పాపకి లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇదిగోండి, ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ఎలాంటి సాసు అవి లేకుండా ఈజీగా ఎగ్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేసి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ముందుగా ఆయిల్ అయితే వేసి ఆనియన్స్, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ వేసేప్పుడే కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి అది ఫ్రై చేసేటప్పుడు. తర్వాత అయితే తిరమాత గింజలు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, అవి కూడా ఇప్పుడే వేసుకోవాలి. మామూలుగా అయితే కొంతమంది ఆయిల్ హీట్ ఎక్కగానే వేసేస్తారండి ఆవాలు, అప్పుడు మాడిపోతాయి. నేనైతే ఆనియన్స్ వేసాకైతే ఆవాలు వేస్తాను. ఇదిగోండి, కొంచెం అందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, సాల్ట్ వేసాక ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, అందులో ఒక క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. అది మన ఇష్టం అండి, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా చేసామంటే ఇంట్లో బాగా పిల్లలు ఇష్టంగా తింటారండి. అండ్ ఈజీగా కర్రీస్ దాంట్లోకి మనం తాలింపులు అవన్నీ చేసేదానికి టైం సరిపోదు కదా అండి. అందుకైతే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అంతేకాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, అందులో ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, అందులో చిటికెడు కారం కూడా, కారం వచ్చేసి లాస్ట్లో వేయాలి, ముందుగానే వేస్తే మాడిపోతుంది కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి చికెన్ మసాలా, ఇది నేను కంపల్సరీ నాన్ వెజ్ ఐటమ్స్లో ఇలా వేస్తానండి. ఇదిగోండి, చికెన్ మసాలా అన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టిప్ అయితే మనం పాటించాలి ఎగ్ రైస్ చేసేటప్పుడు, లేదంటే అన్నీ వేసినా కూడా అది ఎగ్ స్మెల్ అయితే వస్తుందండి. అలా రాకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా అండి. తర్వాత వచ్చేసి ఇందాక మనం పొడి పొడిగా చేసాం కదా రైస్, అదైతే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ రైస్ ఎగ్లో బాగా కలిసిపోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఎగ్ స్మెల్ కూడా పోతుంది కదా, అప్పుడైతే మనం లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, చూడండి కలర్ఫుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అయితే చేసుకున్నాం కదా. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఎలాంటి సాసులు అవేమీ లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి కూడా ఉండదండి. ఇదిగోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోనే కాకుండా మార్నింగ్ మనం టిఫిన్స్లో కూడా ఇలా అయితే తినచ్చు. చూడండి, ఇలా ఆనియన్స్ అయితే గార్నిష్ చేశానండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఎగ్ రైస్ చాలా బాగుంది కదండి. ఓకేనండి, ఇంట్లో పని అంతా అయిపోయింది. పిల్లల క్యారేజు పై పనులన్నీ చాలా హడావిడిగా అయితే ఇలా కాకుండా నిదానంగా అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో కూరగాయలు అయిపోయాయని మార్కెట్కి వెళ్ళి తెచ్చానండి. నేనైతే కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అయితే తెచ్చుకోను. ఇలా ప్యాకెట్స్లో అయితే ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ ఇలా అయితే తెచ్చుకుంటాను. ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఎక్కువ కూరగాయలు అయితే తీసుకురానండి.
నాకు ఫ్రిడ్జ్ కూడా స్టోరేజ్ తక్కువ, అందువల్ల ఫ్రిడ్జ్లో సరిపడా కూరగాయలు మాత్రమే తెచ్చుకుంటాను. ఇదిగోండి, నేను ఈ కూరగాయలు కొనేటప్పుడే వీడియోలో మీకు ఒక విషయం షేర్ చేయాలనుకున్నానండి. ఇదిగోండి, నేను ఈ విషయం చెప్పే ముందు మీరందరూ మరోలా అయితే అనుకోవద్దండి. చూడండి, ఇప్పుడైతే చాలామంది ఇళ్ళలో బయట కూరగాయలు కొనడం కంటే, వంట చేయడం కంటే ఆన్లైన్ ఫుడ్ చాలా బెస్ట్ అని మాత్రం అనుకుంటున్నారండి. అది కాకుండా కూరగాయలు ఒక 20 నుంచి మహా అయితే ఒక 50 రూపాయల లోపలే ఉంటాయి కదండి కేజీ కూరగాయలు. అవి కొనేదానికి మాత్రం మనం చాలా ఆలోచిస్తాము. కొంతమంది అయితే 50 రూపాయలు అంటే 30కి ఇవ్వరా, 20కి ఇవ్వరా అని అయితే అడుగుతారు. దీనివల్ల పాపం రైతులు చాలా నష్టపోతారు కదండి. వాళ్ళు ఎండల్లో వానల్లో ఎంతో కష్టపడి మనకి సరైన ఆహారం అందిస్తున్నా కూడా మనమైతే అది వినియోగించుకోలేకున్నాము. వాళ్ళు అలా కష్టపడి మాత్రం మనకి ఆహారాన్ని అందిస్తుంటే వాళ్ళ కష్టాన్ని మాత్రం గుర్తించకుండా మనం ఇలా బేరం ఆడడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అండి? అదే ఆన్లైన్ ఫుడ్ ఒక ఫోన్ కాల్ కొట్టంగానే ఇంటి ముందుకి డోర్ డెలివరీ వచ్చేస్తుందని ఆలోచిస్తారు కదా. చూసారా, మనకి హెల్త్ని ఇచ్చే ఫ్రూట్స్ కూరగాయలు మాత్రం ఇలా బేరమాడి అయితే ఆచితూచి ₹1 కొనాలంటే చాలా కష్టపడతాం కదండి. ఎప్పుడెప్పుడో చేసి సమయం దొరక్క మనకి ఆ టయానికి అందించే ఫుడ్ మాత్రం అది ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్ కదా అండి. అది మాత్రం ఎంతో ఇష్టంగా అపురూపంగా అయితే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టి తెప్పించుకొని మరీ తింటామండి. అది మీకు కరెక్టా కాదా ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, మనం ఎప్పుడైనా చేతనైనంత సహాయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేయకున్నా ఏదో విధంగా అయితే మాత్రం మనం చేయాలనుకున్న సహాయం ఎక్కడున్నా చేయొచ్చండి. ఓకేనండి, చూసారు కదా, ఆన్లైన్ ఫుడ్ బెస్టా లేదంటే మనం ఇంట్లో ఫ్రెష్గా కూరగాయలు కొనుక్కొని మనకి నచ్చినవి పిల్లలకి హెల్తీ ఫుడ్ చేసుకోవడం బెస్టా? ఏదైనా మనమే ఆలోచించుకోవాలి కదండి. ఓకేనండి, మనం తీసుకునే డెసిషన్ మీదే మన హెల్త్ కూడా ఆధారపడి ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించాలండి. ఏదో టయానికి ఫుడ్ దొరక్క ఇంట్లో కుదరక అలాంటి వాళ్ళు తిన్నా పర్వాలేదండి. అలాగే ఆన్లైన్ ఫుడ్ వాళ్ళు చాలామంది జాబ్స్ లేక వాళ్ళు కూడా బతకాలి కదండి. అన్ని విధాలా అందరు బాగుండాలండి. ఓకేనండి, బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.